దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన తర్వాత ఇంకా చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే దయచేసి మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల వల్ల కానీ మీ వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది దేవుని ఆత్మకు సహాయం కాదు, దురాత్మకే సహాయం అవుతుంది. పిల్లలకు నేర్పించాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో. అలా నేర్పించలేకపోతే మన పెంపకంలో మనం ఫెయిల్ అయ్యామని అర్థం. దేవుని సన్నిధిలో వారు ఎంతగా దేవునికి భయపడతారో రాబోయే భవిష్యత్ కాలంలో అంతగా అభివృద్ధి పొందుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఇక్కడున్న నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడండి. ఈ వేదిక అనేకులకు ప్రభువా నిన్ను తెలుసుకునే వేదికగా మీరు స్వాధీనపరచుకోండి. ప్రతి మాట ప్రతి హృదయంలోనికి వెళ్ళనివ్వండి. ఆత్మదేవా, నీ ప్రజలు క్రమముగా మర్యాదగా ఉండునట్లుగా వారిని స్వాధీనపరచుకోండి. నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. మీకు అలవాటు లేనట్లు అనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించేటప్పుడు బిగ్గరగా స్తుతించడం నేర్చుకోవాలి, బిగ్గరగా పలకడం నేర్చుకోవాలి. దాని ద్వారా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి మీరు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించినప్పుడు మన పక్కనే ఉండి తండ్రిని స్తుతించడం అలవాటు లేకుండా సిగ్గుపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే మన అన్నదమ్ములు, వారు కూడా మీతో కలిసి బిగ్గరగా స్తుతించడం అలవాటు చేసుకుంటారు. ఒకరిని బిగ్గరగా స్తుతింపజేసే అలవాటు మీ వల్ల కలుగుతుంది. కాబట్టి మీరు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించాలి. రెండవది, మీరు ఎప్పుడైనా సరే దేవుణ్ణి బిగ్గరగా స్తుతించినప్పుడు సాతానుకు ఒకటి అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీకు ఏ సంగతులు అర్థం కాకుండా వాడు చేశాడో ఆ సంగతులు మీకు అర్థమయ్యాయి కాబట్టి మీరు సంతోషంగా స్తుతిస్తున్నారని వాడికి అర్థమై వాడు మీ మీద అధికారం చేయడం మానేస్తాడు. కాబట్టి స్తుతించడంతో ఎరికో కోటలు కూలిపోయినట్లుగానే స్తుతించడంతో సాతాను అధికారం కూడా మీకు దూరం అవునుగాక. ఆమేన్. మర్చిపోవద్దు, మీరు ఈరోజు సభలో కూర్చున్నారు. మీలో చాలామంది ఇంకా పిల్లలతో మాట్లాడుతున్నారు, అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. సరైన భయము కలిగిన భక్తి మనకు అలవాటైతేనే దేవునితో మన సహవాసం కొనసాగుతుంది. క్రమము లేని భక్తి ఎప్పటికీ దైవ చిత్తాన్ని నెరవేర్చదు. మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో కానీ దేవుని లోకానికి చెప్పడంలో కానీ ఇప్పటికీ క్రైస్తవ్యం ఫెయిల్ అవుతుంది. మనకు దేవుడు సరిగ్గా అర్థం కాలేదు, లోకానికి సువార్త సరిగ్గా అర్థం కాలేదు. ఎంత చెప్పినా మనం నేర్చుకోము, ఎంత చెప్పినా ప్రజలు అర్థం చేసుకోరు. కారణం ఏమిటంటే గుర్తుంచుకోండి, బైబిల్ ఇలా సెలవిస్తుంది, ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకునే వాళ్ళు మాత్రమే భక్తులవుతారు. అనేకులు ఏమంటున్నారు తెలుసా? క్రీస్తును ప్రకటించడం అంటే, క్రీస్తు సువార్తను చెప్పడం అంటే కూడా మతం మార్పిడి అంటున్నారు. క్రీస్తు సువార్త చెప్పడం ఏమిటంట? మతం మార్పిడి అంటుంది లోకం. గడిచిన 18 సంవత్సరాలుగా నేను దేవుని వార్తను ప్రకటిస్తూ వస్తున్నాను. అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో దేవుని ఆలోచన విధానాన్ని వ్యాపింపజేయడానికి మేము ప్రయాసపడుతున్నాం. మతం మార్పిడి మతం మార్పిడి మతం మార్పిడి అనే ఓ అభిప్రాయం ఈ లోకంలో ఉంది. మీరు చెప్పండి, సరిగ్గా ఆలోచించండి. మతం అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? మతం అంటే ఏమిటి? నేను కొన్ని అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పండి. మతం అంటే మనుషులా, జంతువులా, పక్షులా? మరి మతం అంటే ఏమిటి? ఆచారాలు సాంప్రదాయాలు మతమా? పోని పూజలు వ్రతాలు పునస్కారం మతమా? కాదు, అది భక్తి. పోని గ్రంథాలు మతమా? కాదు, ఇది దేవుని జ్ఞానం. పోని సృష్టిలో రాయి రప్ప చెట్టు చేమ మతమా? కాదు, అది దేవుడు చేసిన సృష్టి. మరి మతం అంటే ఏమిటి? పోని మతం కనబడుతుందా? హలో, మీకు ఇంకా
భక్తిలో చాలా సంవత్సరాల నుంచి మీరు మందిరంలో ఉన్నట్టున్నారే కానీ వాక్యం వినేటప్పుడు అటు ఇటు చూడకూడదనే సంస్కారం నేర్చుకోలేదు. వీళ్ళు చాలామంది వాక్యం వింటుంటేనే అలా ఇలా చూస్తున్నారు. మంచిది కాదు. బైబిల్ చెప్తుంది మీ చూపు సూటిగాను సరిగాను ఉండాలి. వాక్యం వినేటప్పుడు అది మీ లోపల నాటబడేటట్లు మీ హృదయం తెరుచుకొని వినాలి. అటు ఇటు దిక్కులు చూడడం చాలా తప్పుడు లక్షణం. మీరు చెప్పండి, మీరు వచ్చి మీ బాధను మాతో చెప్తున్నారనుకోండి, మేము అటు ఇటు దిక్కులు చూస్తూ ఎవరితోనో మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? సో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా మనం అటు ఇటు చూడడం సరి అయిన విధానం కాదు. ఈరోజు మీరు మందిరానికి దేని కొరకు వస్తున్నారు అని సంఘాన్ని అడిగితే సంఘం ఏమంటుందో తెలుసా? ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు వస్తున్నాము అంటున్నారు. సురేష్, ఎందుకు బాబు సందేశం ప్రజలకు అవసరం? ఏం అవసరం? ఇప్పటికే 10 మంది ఊరికే అటు చూస్తున్నారు. ఇంకో 2 నిమిషాలు అయితే సందేశం ఆపి నేను ఇంటికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు నాకు ఇదంతా? ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడానికి వచ్చాను. బయటికి వెళ్తుందా లేదా నాకు అనవసరం. ఉండని ప్రశాంతంగా. ఇక్కడున్న మీరందరూ దేవుని ఆలోచన విధానంతో నింపబడండి. దేవుని మనస్సు మీలో ముద్రింపబడనివ్వండి. దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థం చేసుకోండి. ప్రతిరోజు మీ ప్రార్థన దేవునితో సహవాసంగా మారనివ్వండి. ఎక్కడో ఉన్నవాన్ని ఆశీర్వాదాలు దీవెనలు కోరుకుంటూ దేవుని మందిరానికి వచ్చి వెళ్ళేది కాదు క్రైస్తవ జీవితం. మీరు దేని కొరకు మందిరానికి వస్తున్నారండి అంటే ఎక్కువ మంది ఏం చెప్పారో తెలుసా? నా ఈ 18 సంవత్సరాల సేవా అనుభవంలో అందరూ ఎక్కువగా చెప్పిన మాట ఒక్కటే, ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు మందిరానికి వస్తున్నాం సార్. మా పిల్లల్ని దేవుడు కాపాడుతాడని మేము మందిరానికి వస్తున్నాం సార్ అంటున్నారు. నేనంటాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు. ఆశీర్వాదాలు దీవెనల వెంట సంఘం పెరిగెత్తకూడదు. మరి దేని కొరకు మందిరానికి రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవడానికి మందిరానికి రావాలి. ఆమెన్. కొంచెం ఆ మాట గట్టిగానండి, ఆమెన్ అని. మరేమిటండి, దేవుని పిల్లలైనప్పుడు నిత్యము దేవుని సంతోషం మనలో, దేవుని ఆనందం మనలో ఉండాలి. ఓ మాట అంటాడు, మనిషికో మాట, అది మీకు బాగా తెలుసు. పైగా దేవుని సంఘం అనేకుల్ని పురికొల్పవలసిన బాధ్యత మనది. అనేకుల్ని పురికొల్పాలి మనం. అనేకులకు నేర్పించగలిగేటట్లు మనం సిద్ధం అవ్వాలి. కాబట్టి ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయాలి. మనమే ఆశీర్వాదం అవ్వాలి. మన భక్తి ఆశీర్వాదం అవ్వాలి. మన జీవితం అనేకులకు ఆశీర్వాదం అవ్వాలి, అవకాశంగా మారాలి. అదే జరగాలి అంటే మనకు దేవుడు అర్థం కావాలి. దేవుని జ్ఞానం, దేవుని మనస్సు అర్థం కావాలి. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు సంఘమే జవాబు అవ్వాలి. ఈరోజు లోకం అడుగుతుంది, మీరు మతాన్ని మారుస్తున్నారు అని, ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు అని. మీరు చెప్పండి, దేవుడంటే మతమా? దేవుడంటే కులమా? కాదు. మతం ఎవరికైనా కనబడిందా? వినబడిందా? మతం పొట్టిగా ఉంటుందా, పొడువుగా ఉంటుందా? ఏమో తెలియదు. కానీ మతం మారుతుందని మాత్రం అవును. దేవునికి మతం ఉంటుందా? దేవునికి మతం లేనప్పుడు దేవుణ్ణి నమ్మితే మతం ఎలా మారిందో చెప్పండి. ఆయనకు లేదు కదా, అవునా? దేవునికి మతం లేనప్పుడు ఆయన్ని నమ్మితే మతం ఎలా మారుతుంది? ఈరోజు వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్ట్ మొగుళ్ళు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు, లంచగొండులు పేకాటగాళ్ళు మారలేదు. కానీ బైబిల్ గ్రంథం పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, మంత్రగాళ్ళు మారారు. లంచగొండులను మార్చింది ఈ గ్రంథం. ఎందరో బ్రతుకులను మార్చింది ఈ గ్రంథం. మతాన్ని మార్చడం కాదు ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం. మతాన్ని మారితే ప్రయోజనం ఏమి లేదు, కులం మారితే ప్రయోజనం ఏమి లేదు. మతం మారితే రక్షణ రాదు, మతం మారితే దేవుడు దొరకడు. సత్యము దొరికితే దేవుడు దొరుకుతాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. మనకు కావలసింది సత్యం. సత్యం ఎలా ఉంటుందో మీకు పరిచయం చేస్తాను.
మీరు చెప్పండి, దేవుడు ఒక్కడా అనేకులా అని అడిగితే మీరేం చెప్తారు? ఒక్కడే. ఈ సమాజాన్ని కూడా అడుగుదాం, దేవుడు ఒక్కడా అనేకులు అంటే అందరూ ఏమంటారంటే ఒక్కడే సార్, దేవుడు ఒక్కడే అని చెప్పి వెంటనే అంటారు అందరూ ఒక్కటే సార్. మొదట ఏమన్నారు? ఒక్కడే అన్నారు. వెంటనే ఏమన్నారు? అందరూ ఒక్కటే అంట. లేదు లేదు, అందరూ ఒక్కటే అయ్యే అవకాశం లేదు. ఒకే ఒక్కడున్నాడు. మీరు చెప్పండి, మీ నాన్నగారు ఎవరు అంటే ఒక్కడిని చూపిస్తారా? అందరూ నాన్నగారు లేనండి అంటారా? ఒక్కడనే చూపించాలి. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలితే మొదట మీ నోటికి వచ్చిన మాట ఏమిటి? అమ్మ. కొందరు అమ్మా నాన్న ప్రేమేంటో తెలియకుండా పాపం పిన్ని దగ్గర అమ్మమ్మల దగ్గర పెరుగుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అమ్మమ్మ అంటారు ఎవరైనా? దెబ్బ తగిలితే పిన్ని అంటారు ఎవరైనా? పోనీ కొందరు అనాథలు ఉంటారు, అనాథ శరణాలయంలో పెరుగుతారు, వాళ్ళకు వార్డెన్ ఉంటాడు. దెబ్బ తగిలితే వార్డెన్ గారు అంటారు ఎవరైనా? దెబ్బ తగిలినప్పుడు ఏమంటారు? అమ్మ. అవును, మీరు ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? ఎందుకు అనలేదు? అది అమ్మ ఒక్కతే కాబట్టి అమ్మలారా అని అనేకుల్ని పిలిచినట్టుగాక అమ్మ అని ఒక్కదాన్నే పిలిచే స్వరం ఒకటి మనలోంచి వస్తుంది. అమ్మ ఒక్కతే. కోరికలు తీర్చుకునేటప్పుడో, మొక్కులు మొక్కేటప్పుడో, కావలసిన అడిగేటప్పుడో దేవతలారా దీవించండి అని అడిగే సాంప్రదాయం మన దేశానికి ఉంది. దేవతలారా దీవించండి అని. కానీ కష్టం వస్తే మాత్రం ఏ మనిషి అయినా సరే దేవుడా కాపాడు అని ఒక్కనే పిలుస్తాడు. అప్పుడు ఎవరి నోటికి దేవుళ్ళారా కాపాడండి అని అనలేరు. ఎందుకంటే దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్కనే పిలుస్తాం. అమ్మ కూడా ఒక్కతే కాబట్టి దెబ్బ తగలగానే అమ్మా అని ఒక్కదాన్నే పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ ఒక్కడెవరు? అది తెలుసుకోవడమే సత్యం. ఆ ఒక్కరిని గుర్తించడమే సత్యం. ఆ ఒక్కరిని గుర్తించడానికి ప్రపంచ దేశములు అన్నిట కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మీకు చూపిస్తాను. ప్రపంచ దేశములు అన్నిట కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దాని గురించి నేను ఒక పుస్తకం రాశాను. దీని పేరు ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర. ప్రపంచమంతటా ప్రతి దేశంలో కూడా ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనిషి పుట్టినప్పటికీ వారందరూ తడువులాడి కనుగొను నిమిత్తము పొలిమేరలలో దేవుడు ఆధారాలు నియమించాడు. ఎన్నో ఆధారాలను ప్రస్తావించాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ తూర్పు దేశం నుంచి ఎవరు వచ్చారు? మీరు చెప్పండి, వాళ్ళకెవరు చెప్పారు యేసు ప్రభు పుట్టాడని? ఏం గుర్తు చేసే చూసుకొని వచ్చారు వాళ్ళు? వాళ్ళ గ్రంథాల్లో నక్షత్రమును గుర్తించే లక్షణం ఉంది. ప్రవచనాలు ఉన్నాయి వాళ్ళ గ్రంథాల్లో. సర్వోన్నతుడైన దేవుడి భూమి మీద పుట్టినప్పుడు ఆయన నక్షత్రం ఆకాశమున ఉదయిస్తుంది అని వారు ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు. అందుకే అంటాడు, మేము ఆయన నక్షత్రమును చూసి ఇక్కడికి వచ్చాం అన్నారు. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానమే సరిగ్గా గుర్తించడం మనకు రాదు. ఇంకా ఇతర గ్రంథాల్లో ఉన్నటువంటి గుర్తులు ఎలా గుర్తిస్తాం? అందుకే నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు, అర్థమయ్యేటట్లు ప్రజలకు చెప్పను లేకపోతున్నారు. ఈ పుస్తకంలో ఆ గుర్తులను గూర్చి దాని న్యాయమును గూర్చి ఇందులో రాయబడింది. అక్కడ బుక్ స్టాల్ పెట్టారు. సభ అయిపోయినాక 10 నిమిషాలు మాత్రమే అక్కడ బుక్ స్టాల్ ఉంటుంది. తప్పకుండా మీరు వాటిని సంపాదించుకోండి. లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. దానికి మనం సరి అయిన సమాధానం చెప్పగలగాలి. లోకం అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానం చెప్పకపోతే అది అభ్యంతరంగా మారుతుంది. అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని ఎప్పుడైనా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ ప్రజలు అడిగే ఉంటారు, మేము మీ చర్చికి వచ్చినప్పుడు, మీ మీటింగ్స్కి వచ్చినప్పుడు మీరు పెట్టే కేకులు తింటున్నాం, బిర్యానీ తింటున్నాం, మీరు ఏది పెట్టినా సరే కళ్ళకు అద్దుకొని మరి తింటాము. మరి మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ప్రేమతో పెట్టే మా ప్రసాదం ఎందుకు తినరు అని అడుగుతున్నారు. అప్పుడు మనలో చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా?
నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, అందుకే తినను అంటున్నారు. మరికొందరేమో మా అయ్యగారు చెప్పాడు తినొద్దని, మరికొందరేమో మా బైబిల్లో ఉంది తినొద్దని చెప్పారని. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి అర్థమైందా అపార్థమైందా మీ జవాబు? అపార్థమైంది. నిజమే, యేసుప్రభుని నమ్మావు కాబట్టి తినవు, నిజమే బైబిల్లో ఉంది తినొద్దని, నిజమే అయ్యగారు కూడా తినొద్దనే చెప్తాడు. కానీ వాళ్ళు అడుగుతుంది ఏమిటంటే, మేము ప్రేమతో ఇస్తే మీరు ఎందుకు తినరు? ప్రేమతో ఇచ్చేదాన్ని వద్దన్నాడా మీ దేవుడు అంటారు. జవాబు అది కాదు. గడిచిన 13 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒకటి జరిగింది. నేను కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఒక పల్లె గ్రామానికి వెళ్ళాను. అక్కడ కరపత్రాలు పంచుతున్నాను. వెంటనే ఓ పెద్ద ఆయన వచ్చి నా కాలర్ పట్టుకుని నన్ను లాక్కెళ్ళాడు. 13 సంవత్సరాల క్రితం ఒక గుడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను అడిగాడు, మీరు మతాన్ని మార్చి మా దేశాన్ని పాడు చేస్తున్నారన్నాడు. నేనన్నాను, దేవుణ్ణి ప్రకటిస్తే మతం ఎలా మారుతుంది? దేవుని నమ్ముకోవడం మతం మార్చుకోవడం అవ్వదే, మరి మీరు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు అని అన్నాడు. లేదు లేదు, మేము ఏ ఆచారం ఏ సాంప్రదాయం మార్చాలనుకోవట్లేదు, దేవుణ్ణి పరిచయం చేయడం వరకే మా పని. మరి తెల్లచీర కట్టుకుంటే తప్ప మీరు మందిరానికి రావద్దంటారంట, తాళి తీసేయాలంటారంట, మెట్టలు తీసేయాలంటారంట, బంగారం తీసేయాలంటారంట, మీరు బొట్టు తీసేయమంటారంట అని అడిగాడు. నేను బైబిల్ గ్రంథం ఆయన చేతికిచ్చి, ఇందులో ఒక్కసారి కూడా ఈ పై రూపాన్ని మార్చుకోవడం గురించి బైబిల్ చెప్పలేదు, ముందు మారు మనస్సు పొందుమని రాయబడింది బైబిల్లో. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని రాయబడింది. ఈ పై రూపంలోని మార్పిడి అంతా కూడా సమర్పణకు సంబంధించింది. వారి హృదయం పరివర్తన చెందినప్పుడు వాళ్ళకు వద్దు అనుకుంటే వాళ్ళే దాన్ని కాదనుకుంటారు, కావాలి అనుకుంటే దాంట్లో కొనసాగుతారు. అందులో ఉండుట యందు ఏమీ లేదు, వాటిని తీసుట యందు ఏమీ లేదు. రక్షణ పై వస్త్రధారణలో లేదు. రక్షణ సర్వమానవాళి కొరకు తన ప్రాణమును త్యాగం చేసి సర్వ పాప విమోచన కొరకు తనను తాను సిలువకు అప్పగించుకొని మరణించి తిరిగి లేచిన రక్షకునిలోనే రక్షణ ఉన్నది. ఆయన పేరు నజరేయుడైన యేసు అని ఆ రోజు ప్రకటించాను. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? మేము ప్రేమతో ఇస్తే తినడం చేత కాదు, మళ్ళీ మీరు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. నేను చెప్పాను, ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో తిరిగి నేను కరపత్రాలు పంచుతున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం 3 అయ్యింది, ప్రేమతో ఏం పెడతావు నాకు పెట్టు, నేను తింటానన్నాను. వెంటనే ఆ పెద్ద ఆయన, అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఆగు అని పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళాడు. గుడిలోకి వెళ్ళి ఇంత పెద్ద కొబ్బరి ముక్క తీసుకొచ్చాడు, తిను అని చేతికిచ్చాడు. అప్పటి వరకు ప్రతి మాటకు జవాబిస్తూ వచ్చానా, ఎప్పుడైతే ఆ ముక్క నా చేతిలోకి వచ్చిందో నా చేయి వనకడం ప్రారంభించింది. ఎందుకంటే బైబిల్లో డైరెక్ట్గా రాయబడింది, బలిగా అర్పించినది కానీ నైవేద్యముగా సమర్పించిన దాన్ని కానీ తినకూడదు అని. నా చేతుల్లోకి వచ్చింది, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. వెంటనే పరిశుద్ధాత్ముని స్వరం, నేనే నీలో నుంచి మాట్లాడతాను, ధైర్యం తెచ్చుకో అని. వెంటనే అతనితో నేను అన్నాను, అవునండి మా దగ్గర ఓ ప్రశ్న ఉంది, దానికి మీరు జవాబు చెప్పగలిగితే నేను ఇది తింటాను, మీ దగ్గర జవాబు లేకపోతే ఎలా నా చేతుల్లో పెట్టారో అలాగే తిరిగి తీసుకోండి అని అన్నాను. ఏంటో అడగమన్నాడు. అప్పుడు నేను అతన్ని అడగడం ప్రారంభించాను. మీ మతంలో భవానీమాల, శివమాల, అయ్యప్పమాల అని వేసుకొని ఎంతో గొప్పగా భక్తి చేసే అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి ప్రేమగా ఓ నాటుకోడిని కోసి ప్రేమగా వండి ప్రేమగా వడ్డిస్తే వాళ్ళు ఏమైనా ప్రేమగా తింటారా అని అడిగా. ప్రేమగా మేము ఇచ్చేది నువ్వు తినట్లేదని అన్నావు నన్ను, మరి నువ్వు కూడా అలాగే వాళ్ళకి ప్రేమగా ఓ నాటుకోడి కోసి తినిపెడితే తింటారా అంటే ఆయన అన్నాడు, తినరు. ఎందుకు? మతం మారారా? లేదు. కులం మారారా? లేదు అన్నాడు. మరి ఎందుకు తినరు? అప్పుడు ఆయన అన్నాడు, భారతదేశంలో పుట్టి ఈ మాత్రం తెలీదా నీకు అన్నాడు. తెలుసండి, కానీ మీకు అర్థం అవ్వడానికి చెప్పాలి కాబట్టి అడుగుతున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు నిష్టలో ఉన్నారు, వాళ్ళు దీక్షలో ఉన్నారు. ఎవరైనా నిష్టలో దీక్షలో ఉంటే వాళ్ళు తినకూడనివి కొన్ని ఉంటాయి. ఏమిటంట? నిష్టలో దీక్షలో ఉన్నప్పుడు తినకూడనివి కొన్ని ఉంటాయి. నేను అన్నాను, ఒకవేళ తినకూడనివి తింటే ఏమవుతుంది? వాళ్ళ దీక్ష పాడైపోతుంది. మరి పెట్టినోడికి తినకూడనిది పెడితే వాడికి శాపం వస్తుంది అన్నాడు. అప్పుడు నేనన్నాను, 21 రోజు 41 రోజు మాలలు వేసుకొని నిష్టలో ఉన్నందుకే తినకూడనిది పెడితే శాపం అంటున్నావే, మేము బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్టలో బతుకుతున్నాం. మరి
బాప్తిసం ద్వారా జీవితకాలం దీక్షలో ఉన్నాం. మేము తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఏదైనా ఒక రూపం ముందు పెట్టింది కానీ, బలిగా అర్పించింది కానీ మేము తినకూడదు. అది మా నిష్ట. నీ ఇంటికి పిలిచి ప్రేమతో కారంతో పెట్టినా సరే నీతో కలిసి ప్రేమగా తింటాం. మేము నీ ఇంటికి పిలిచి కారంతో పెట్టినా తింటాం. మాలలు వేసుకున్న వారు నిష్టలో ఉన్నందుకు కొన్ని తినకూడదు అని ఎలాంటి నియమం ఉందో, నమ్మి బాప్తీసం పొందిన వాడు కూడా 2 రకాలుగా ఉన్న వాటిని తినకూడదు. ఒకటి బలిగా అర్పించింది, రెండోది నైవేద్యముగా సమర్పించింది తినకూడదు. ఇది నిష్టకు సంబంధించింది మాత్రమే, మతానికి సంబంధించింది కాదు, విశ్వాసానికి నిష్టకు సంబంధించింది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? బాబు నన్ను క్షమించు, నిష్టలు పాడు చేయకూడదని మా దేశం నా పెద్దలు నాకు నేర్పించారు. నా పెద్దలు నేర్పించారు, ఎవరి నిష్టలు పాడు చేయకూడదు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం అనిపించింది, ఇలాంటి ఒక గొప్ప దేశంలో నేను పుట్టాను అని. ఎందుకంటే ఒకరి నిష్టను పాడు చేయకూడదు అనే ఓ మంచి సంస్కారం కలిగిన దేశం మన దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేశానికి ఏదైనా అర్థమయ్యేటట్లు చెప్పండి, దేశం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. క్రైస్తవ్యం ఈ లోకానికి అపార్థమయ్యింది కాబట్టే ఒకంత వాళ్ళు దూరంగా పెట్టినట్లు చూస్తున్నారు. మీరు అపార్థమయ్యారు, దేవుణ్ణి అపార్థం చేశారు. మిమ్మల్ని బట్టియే నా నామం అన్యజనులలో దూషింపబడింది. మిమ్మల్ని బట్టియే దూషింపబడింది. ఒకరోజు అంతర్వేదిపాలెం అనే ప్రాంతంలో నేను సువార్తకి వెళ్ళినప్పుడు, వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు, సేవకుల మధ్యలో అక్కడున్నటువంటి ఓ సముద్రాన్ని చూడడానికి నన్ను తీసుకెళ్లారు. పాడుబడ్డ గుడులు ఉంటాయి అక్కడ, పడిపోయినవి, ఎప్పటి పాతకాలంలో. అందరూ వెళ్తూ ఉంటారు అక్కడికి. నేను వెళ్ళాను. మా కారుని అంత దూరం బీచ్ ఒడ్డున పెట్టి ఒక ఆటో మాట్లాడుకొని బీచ్ ఒడ్డున ప్రయాణం చేయాలి, ఓ 3-4 కిలోమీటర్లు. ఆ ఆటో అతన్ని అడిగాను నేను, బాబు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? క్రైస్తవులంటే మంచి అభిప్రాయం ఉందా, చెడ్డ అభిప్రాయం ఉందా అని అడిగా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం క్రైస్తవులు సార్, ఆ పేరెత్తకండి నా దగ్గర అన్నాడు. నేనన్నాను, అంత తప్పు ఏం చేశారు, ఎందుకు అంత కోపం వచ్చింది అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏం క్రైస్తవులు సార్ వీళ్ళు, మా కోడలో ఒక ఆవిడుంది, 7 సంవత్సరాలైంది, మా పెళ్ళిళ్ళకు రాదు, మా చావులకు రాదు, మా ఫంక్షన్లకు రాదు. నేనన్నాను, ఆవిడ రాకపోతే క్రైస్తవ్యాన్ని ఎందుకు అంటున్నావు అని. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకమ్మా మా చావులకు రావు, ఎందుకమ్మా మా ఫంక్షన్లకు, మా పెళ్ళిళ్ళకు రావు అని నేను అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి అనింది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అందుకే నేను రాను, మీరు నమ్ముకున్నప్పుడే వస్తానంటదంట. నేనన్నాను, ఆమె అలా అన్నందుకు నువ్వు క్రైస్తవ్యాన్ని ఎందుకు ద్వేషించాలి అంటే, అప్పుడు ఈయన అడిగాడంట, నిన్నెవరు వెళ్ళొద్దని చెప్పారు అని అడిగితే ఆవిడ అనిందంట, మా అయ్యగారు చెప్పాడు, మా బైబిల్లో ఉంది, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కాబట్టి యేసుప్రభుని నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని చెప్పాడంట అయ్యగారు, బైబిల్లో ఉందంట. అప్పుడు నేను వెంటనే నా చేతుల్లో ఉన్న బైబిల్ ఆయనకి తీసిచ్చి చూపించాను. ఒక్కసారి కూడా బైబిల్లో ఆ మాట రాయబడలేదు క్రైస్తవుడి కోసం. ఒక్క వచనం కూడా క్రైస్తవుడి కోసం అలాంటి మాట లేదు. అది యూదుల పద్ధతి, అది యూదుల సాంప్రదాయం. యూదులకు అలాంటి పద్ధతి ఉంది. యూదులు ఎవరితో కలవరు, ఎవరిని వాళ్ళలో చేర్చుకోరు. మీరు చెప్పండి, మనం యూదులమా? యేసు ప్రభువు యూదులలో నుండే వచ్చాడు, కానీ మనం క్రీస్తులో నుండి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం యూదులం కాదు, క్రైస్తవులం. యూదులకు సువార్త చెప్పే భారం లేదు, కానీ మనకు అందరికీ సువార్త చెప్పాలి, అందరితో కలిసి ఉండాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో ఒక్కసారి కూడా క్రైస్తవుడు అన్యుల పెళ్లిళ్లకు, చావులకు, వివాహాలకు వెళ్ళకూడదు అనే మాట లేదు. లేఖనములను అపార్థం చేసుకున్న ఎందరో పెద్దలు అలాంటి పొరపాటు బోధన చేశారు. సువార్తకు ఆటంకం ఆ బోధ.
ప్రజలకు ద్వేషాన్ని, కోపాన్ని కలిగించేది ఆ బోధ. సాతాను నాటిన విత్తనం ఆ బోధ. బైబిల్ చెప్పింది, ఏడ్చేవారితో కలిసి నువ్వు కూడా ఏడు, నవ్వేవారితో కలిసి నువ్వు కూడా నవ్వు, దుఃఖపడేవారితో దుఃఖపడు, సంతోషపడేవారితో సంతోషించు. ఎవరైనా మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఇప్పటి వరకు మీరు ఇలాంటి నమ్మకాలతో ఎంతోమందిని పోగొట్టుకొని ఉంటారు. తప్పు. అందరితో కలిసి ఉండడం నేర్చుకోండి. గ్రామం అంతటితో కలిసి ఉండడం నేర్చుకోండి. యూదులు ఎవరితో కలవరు, కానీ క్రైస్తవుడు భూదిగంతములకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఇప్పటికీ మీలో ఎంతమంది మీ బంధువుల్ని పోగొట్టుకొని ఉంటారో వాళ్ళ పెళ్లిళ్లకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్లకుండా? ఎంతమంది మిమ్మల్ని బట్టి వాళ్ళు క్రీస్తును ద్వేషిస్తున్నారో? ఎంతమంది మిమ్మల్ని బట్టి అసలు వాళ్ళు సువార్త వినట్లేదేమో? క్రైస్తవుడు ఇప్పటి వరకు ప్రేమను పంచాడు, దేవుణ్ణి అర్థమయ్యేటట్లు బోధించాడు. క్రైస్తవుడు ఇప్పటి వరకు ఈ దేశానికి సేవ చేశాడు. వాటన్నిటినీ ఈ దేశం మర్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. లేని మాటలు ఈ లోకానికి పరిచయం చేశాం. మీరే చెప్పండి, క్రైస్తవ్యం పై రూపాన్ని మార్చేదా? కాదు. పై రూపం మార్చుకోవడం ద్వారా రక్షణ రాదు. నీ అంతరంగము శుద్ధి చేయబడుట ద్వారానే, పాపము నుండి విమోచింపబడుట ద్వారానే, పాపపు ఆలోచన విధానముల నుంచి విడుదల పొందుట ద్వారానే నీకు రక్షణ వస్తుంది. లోకం ఇప్పటికీ మనల్ని అపార్థం చేసుకుంటుంది. ఇదిగోండి, లోకం అడుగుతున్న అనేక ప్రశ్నలకు సంఘం జవాబు చెప్పాలి. కాబట్టి ఇప్పటికి నేను మీకు 2 విషయాలు పరిచయం చేసినాను. ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఇది మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేసాం. లోకం అడుగుతున్నటువంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని కూడా సంపాదించుకోండి. ఎందరో అడిగే అనేక ప్రశ్నలకు న్యాయమైన జవాబు ఇందులో ఉంది. క్రిస్మస్ అంటే మనం సంబరాలు చేసుకోవడం మాత్రమే కాదు. క్రిస్మస్ క్రీస్తును పరిచయం చేసే అవకాశం. మనం క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పే వేదిక క్రిస్మస్. మనం ఏం చేస్తాం క్రిస్మస్ అంటే? ఏమండి, ఒంటి పండగ, కంటి పండగ, పంటి పండగనంట. కొత్త బట్టలు, పిండి వంటలు, ఆర్భాటాలు. ఏ క్రిస్మస్ అయినా సరే ఆయన్ని పరిచయం చేయడానికి కష్టపడ్డామా, ప్రయాసపడ్డామా? లేదు. మన ప్రయాస అంతా కూడా మనకు నచ్చిన సంతోషాన్ని మనం అనుభవించడమే. మీరు చెప్పండి, మీకు క్యారల్స్ చేసే అలవాటు ఉందా? క్యారల్స్, ఇదిగో అయితే ఇలాగను, లేకపోతే ఇలాగను, ఏది అడిగినా క్యారల్స్ అలవాటు ఉందిగా. అవును, క్యారల్స్ ఏ టైంలో చేస్తారు? మహానుభావులు మధ్యరాత్రి అంతా తెల్లవారుజాము దాకా క్యారల్సే. అప్పుడు డ్రమ్ము పట్టుకొని డమా 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 కొట్టుకుంటూ వీధులు తిరుగుతాం. ఏమైనా జ్ఞానం ఉందా మనకి? క్యారల్స్ అంటే అర్థం ఏమిటి? పోనీ క్యారీ బ్యాగ్ అంటే అర్థం ఏంటి? బరువును మోసేది కదా. ఎల్స్ అంటే ఎనీథింగ్ ఎల్స్ అంటారు. ఎల్స్ అంటే సంగతి. క్యారీ అంటే మోయుట, ఎల్స్ అంటే, క్యారెల్స్ అంటే సంగతి మోయుట, వార్తను మోయుట. ఎప్పుడు మోస్తావు? అందరూ మంచిగా పడుకున్నాక డమా 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 కొట్టి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అరిసి వాడు లేచి వచ్చి ఏంద్రా ఈ గోలా, ఎవడు వీడు, అరే ప్రతి సంవత్సరం ఉన్న గోలే అని మళ్ళీ వాడు లోపలికి వెళ్ళి పడుకుని నువ్వు మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అంటే వాడు సర్లే అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వెక్కడికి వెళ్తావు తెలుసా? ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి చక్కగా టీ తాగి, బిస్కెట్లు తిని, కేకులు తిని, మిగిలిన సంచులో వేసుకొచ్చి, ఏం క్యారల్స్ అండి అది? ప్రజలు మెలకుగా ఉన్నప్పుడు, వినగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఇంటింట క్రీస్తును ప్రకటించి ఓ ప్రాంతంలో వేదికను సిద్ధపరిచి అందరికీ దేవుని వార్తను ప్రకటించి, పలాని రోజు మేము ఒక సభ పెట్టుకోబోతున్నాం, మీరందరూ మీ కుటుంబ సమేతంగా రండి,
అని ఆ రోజు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని దేవుడు అంటే ఏంటి, మతం అంటే ఏమిటి, సువార్త అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, ఎందుకు బలి కావాలి దేవుడు, ఇవన్నిటికీ వాళ్ళకి అర్థమయ్యేటట్లు జవాబు చెప్పి వాళ్ళకు అర్థమయ్యేటట్లు సువార్త చెప్పి పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో క్రియ చేయడానికి అది వేదిక అవుతుంది, అది అవకాశం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకేం అలవాటు అయ్యింది? డ్రమ్ము కొట్టడం, హ్యాపీ క్రిస్మస్ అని అరవడం, ఛాయ్లు బిస్కెట్లు కేకులు తినడం, ఇది క్యారల్స్ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి చెప్తున్నాను, మీరు తప్పు చేస్తున్నారు, నామకార్థతగా బ్రతుకుతున్నారు. రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు, ఈరోజు మార్చు. సమాజానికి మరలా ఇంకోసారి క్రైస్తవుడు అంటే ఏంటో, క్రీస్తు అంటే ఏమిటో, సువార్త అంటే ఏమిటో అర్థమయ్యేటట్లు చెయ్యి. ఈ రోజుకి మనకు బైబిల్లో ఉన్న అనేక విషయాలకు వేరుగా మనం చేస్తున్నాం. మీరు చెప్పండి, యేసు ప్రభు బెత్లెహేంలో ఎక్కడ పుట్టాడు? సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసా మాట కదా? ఎక్కడ? కొంచెం గట్టిగా. పెద్ద అబద్ధం అది, పెద్ద అబద్ధం అది పిల్లలు, పెద్ద అబద్ధం. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు. పశువుల పాకకు తీసుకొచ్చి పరుండబెట్టబడ్డాడు. బైబిల్లో లేదు ఆయన పశువుల పాకలో పుట్టాడని. మేం పుట్టక ముందు నుంచి ఇదే చెప్తున్నారు ఈ లోకంలో. పశువుల పాకలో యేసు ప్రభు పుట్టలేదు. కన్య అయిన మరియా, ఆయన్ని కనడానికి స్థలం దొరకలేదు. మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదు, దొరకలేదు. ఏ చెట్టు దగ్గరో, ఏ పొద దగ్గరో, ఏ పొలం దగ్గరో ఆవిడ కనేసింది. అక్కడి నుండి స్థలం వెతుకుతూ వెతుకుతూ వచ్చింది. ఏమని రాయబడింది లూకా సువార్తలో 2వ అధ్యాయం 7వ వచనం? తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనింది, పొత్తిగుడ్డలతో చుట్టింది. నేను ఇంకా బయట ఉన్నాను కాబట్టి ఎక్కడో చోట స్థలం కావాలనుకుంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? సత్రం. అక్కడేం దొరకలేదు. మళ్ళీ వెతుకుతుంటే ఎవరి సహాయంతోనే ఈ పశువుల పాక అక్కడికి తీసుకొచ్చి పరుండబెట్టబడింది. ఇప్పుడు చెప్పండి, పశువుల పాకలో పుట్టాడా? మరి బైబిల్లో క్లియర్గా ఉన్నా ఎందుకు తెలియదు మనకి? మనం వినువారు మాత్రమై ఉన్నాం కానీ పరిశీలించం కదా. చూడండి, సత్యము వింటే కాదు, విన్నది పరిశీలనతో నమ్మాలి. నీకొచ్చే ప్రతి ప్రశ్నకు జవాబు గ్రంథం ఇస్తుంది. వాటి వలన నీ భక్తి స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నాడు. చెప్పండి రా పిల్లలు, ఆయన్ని చూడ్డానికి ఎవరెవరు వచ్చారు? చెప్పు. చూసారా పిల్లలు ఎంత బాగున్నారో ఇక్కడ. మిమ్మల్ని చెప్పమంటే మౌనంగా అడ్డు ఇటు చూస్తున్నారు. పశువుల పాకలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన చూడ్డానికి ఎవరెవరు వచ్చారు? గట్టిగా చెప్పండి. గొల్లలు. పచ్చి అబద్ధం, పెద్ద అబద్ధం. ఇందులో ఒక్కటే నిజం ఏమిటో తెలుసా? ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు, ఆయన్ని పశువుల పాకలో పరుండబెట్టినప్పుడు పశువుల కాపరులు మాత్రమే వచ్చారు. జ్ఞానులు రాలేదు అక్కడికి. జ్ఞానులు ఎక్కడికి వచ్చారో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్లో ఒకటి కనబడుతుంది, మనం ఇంకోటి నమ్మేస్తున్నాం. ఏమంటున్నాను నేను? బైబిల్లో హలో మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడేటప్పుడు చదవకూడదు, ఆపినాక చదవాలి. సంఘం నేర్చుకోవాల్సిన పద్ధతులు అవి. బైబిల్లో ఒకటి ఉంది, మనం ఇంకోటి నమ్మేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు లెక్క అడగడా? అడుగుతాడా? అడగడా? భయం వేయట్లేదా ఈ మాట విన్నాక? ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఇట్లా లేనివి నమ్ముతుంటే పెద్ద పెద్ద విషయాల్లో ఇంకెంత పొరపాట్లో ఉండుంటాం. చదవమ్మా. వారు అనగా జ్ఞానులు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారంట? మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు? పశువుల పాక దగ్గరికి. బైబిల్ ఏం చెప్పింది? ఎందుకో తెలుసా? జ్ఞానులు యేసు ప్రభుని చూడ్డానికి వచ్చే సమయానికి యేసు ప్రభు వయస్సు 2 సంవత్సరాలు. అంటే జ్ఞానులు రావడానికి ఎంత టైం పట్టింది? 2 years పట్టింది. అరే ఆపరా, బుద్ధి ఉందట్రా నీకు? వాక్యం చెప్తుంటే ట్యాబ్లో ఆడుకుంటున్నావు.
మీరేం బాధపడక్కర్లా. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాకేమవుతుంది అయితే అక్కో చెల్లో అవుద్దిగా, అప్పుడు వాడు నాకేమవుతాడు? పాలమామ నన్ను ఒక మాట తిట్టి సరి చేశాడని సంతోషపడతాడు. మీరు ఎలాగో చెప్పలేరు. మేము సేవకులం, మా బాధ్యత. మీరైనా మీ పిల్లలైనా మాకు పిల్లలే, మేము వాళ్ళందరినీ కట్టుకోవాలి కదా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని చూడ్డానికి జ్ఞానులు వచ్చే సమయానికి ఎంత టైం పట్టింది? 2 years పట్టింది. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు అంటారేమో బైబిల్లో ఎక్కడుందన్న అలాగా. అవును, డైరెక్ట్గా ఉందనుకో, జ్ఞానులు వచ్చే సమయముకు 2 సంవత్సరాలు పట్టేను అని. అలా ప్రతి విషయం డైరెక్ట్గా ఉండేటట్టయితే నీకు సేవకుడు అక్కర్లా, గ్రంథం దొరికితే చాలు. సేవకుడు ఎందుకు? ఇందులో నీకు నేరుగా అర్థం కానివన్నీ అర్థమయ్యేటట్లు చేసి నిన్ను క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలవబెట్టడమే సేవకుని బాధ్యత. మీరు చెప్పండి, జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు లెక్క వేయిస్తాడు ఆయన వయసు ఎంత అని. అప్పుడు ఎంత అని తెలిసింది? ఆయనకి ఇప్పటికే 2 years ఉండుంటాయని తెలిసింది. అప్పుడు హేరోదు ఏమని ఆజ్ఞాపించాడు? 2 సంవత్సరాలున్న పిల్లలందరినీ చంపేద్దాం, అయితే అప్పుడు ఆయన కూడా చచ్చిపోతాడు కదా అనుకున్నాడు. అంటే జ్ఞానులు వచ్చే సమయానికి యేసుప్రభు వయసు ఎంత అని తెలిసింది. ఇప్పుడు చెప్పండి, 2 years తర్వాత వచ్చిన జ్ఞానులని మనం ఎక్కడ పెట్టేస్తున్నాం? పశువుల పాకలో పెట్టేస్తున్నాం. మీరు చూడండి, అక్కడ పశువుల పాకలు ఉందిగా, అక్కడ జ్ఞానులు ఉండే ఉంటారు బొమ్మలు. ఆ లోపట పాపం వాళ్ళు అంటారు, రే మేము పశువుల పాకకు రాలేదురా, మమ్మల్ని ఎత్తుకెళ్ళి అందులో పెట్టొద్దురా రే, మేము ఇంటికి వచ్చాంరా బాబు. మనం వినం. మారు మనసు ఉన్నవాడైతే వాక్యం తెలియగానే భయపడి మార్పు పొందుతాడు. మారు మనసు లేనివాడు ఎన్ని వాక్యాలు చూపించినా మారడు. బైబిల్ సెలవిస్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు వెనుకకు త్రోసివేస్తున్నావు అని. మారుదాం. మీకు తెలుసా, ఇట్లాంటివి 3000 తప్పులు మనం నమ్ముతున్నాం. బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నాం. బైబిల్లో తప్పులు లేవు, మనమే బైబిల్లో లేనివి నమ్మేస్తున్నాం. ఇంకా లోకానికి ఏం చెప్తావు? ఎలా చెప్తావు? ఆదివారం మందిరానికి వచ్చేసి మొక్కులు కోరుకొని ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేస్తుంటే ఎలా నీకు దేవుడు అర్థమవుతాడు? ఎప్పుడైనా సరే ప్రభువా నీ చిత్తం ఏమిటో నాకు బోధించు అని అడిగావా? నా పట్ల నీ చిత్తం ఏమిటో అని అడుగుతారు. మళ్ళీ జాతకాలు చెప్పించుకోవడానికి మందిరానికి వచ్చేస్తారు. నా బతికేంటి, నా పట్ల ఏంటి, దేవుని చిత్తం ఏమిటి, నేను జాబ్ చేస్తే సక్సెస్ అవుతానా, బిజినెస్ పెడితే సక్సెస్ అవుతానా? దేవుణ్ణి అడిగి చెప్పండి, కల వచ్చిందా, దర్శనం వచ్చిందా? నీకు ఒకటి చెప్తాను, కల వచ్చినా దర్శనం వచ్చినా నీ బతుకులో దేవుని జ్ఞానం లేకపోతే నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది, మారదు. కలలు దర్శనాలు బ్రతుకుల్ని మార్చవు. కలలు దర్శనాలు నీకు నిర్దేశత్వాన్ని ఇస్తాయి. కేవలం ఇదిగో ఇటు వెళ్ళు అని ఒక సైన్ బోర్డు లాంటిది అది. మీరు ఒక ఊరికి వెళ్ళారు, మీరు ఎటు వెళ్తే మీ ఊరు వస్తుందో తెలియకపోతే ఏం చూస్తారు? ఇక్కడెక్కడైనా బోర్డు ఉందా, ఊరు పేరేమైనా ఉందా అని చూస్తారు. ఒక చోట బోర్డు ఉండి యారో మార్క్ అటువైపు చూపించింది అనుకో, కుడివైపు, నువ్వు ఎటు వెళ్తావు? అలాంటివి కళ అంతే. జస్ట్ ఒక మార్గం చూపిస్తాయి. నడవడం నీవే చేయాలి, కష్టపడ్డం నువ్వే కష్టపడాలి, నువ్వు అనుకుంది సాధించాలంటే నువ్వే ప్రయాసపడాలి. శ్రద్ధ కలిగిన వాడవైతే శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు నాకు కలిచ్చాడు, దర్శనమిచ్చాడు, ఆయనే నెరవేర్చుకుంటాడంటే అవ్వదు. దేవుడు నీకు చూపిస్తున్నాడు, నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు, నీ భవిష్యత్తు ఇంత గొప్పగా ఉంటుందన్నాడు. దానికోసం నువ్వే ప్రతిరోజు కష్టపడాలి. నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు దాన్ని 10 అడుగులుగా నడిపిస్తాడు. నువ్వు 10 అడుగులు వేయగలిగితే దేవుడు 100 అడుగులు నడిపిస్తాడు. యుద్ధము యెహోవాదే అవ్వాలంటే యుద్ధ రణరంగ భూమిలో నువ్వు ఉండాలి. నువ్వు యుద్ధానికి రాకుండా నేనే గెలుస్తానంటే కుదరదు, నువ్వు ఓడిపోతావు. నువ్వు పోరాడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతసేపు ఆశీర్వాదాలు దీవెనల కొరకే మందిరానికి వస్తే నువ్వు బుద్ధి లేని సంఘానం అయిపోతావు. మీరే చెప్పండి, జీవం కలిగిన సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తాలా, ఆశీర్వాదాలే సంఘం వెంట పరిగెత్తాలా? ఆశీర్వాదాలే మన వెంట పరిగెత్తుకు రావాలి. నీకు దేవుడు ఎంత అర్థమవుతాడో, నీకు దేవుని గూర్చి ఎంత తెలుస్తుందో అంత ఎక్కువగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సెలవిచ్చింది ఆ మాట. నువ్వు ఎంతగా ఆత్మలో వర్ధిల్లుతావో అంతగా అన్నింటి యందు సౌఖ్యం పొందుతావు. నీలో ఆత్మలో వర్ధిల్లే లక్షణం లేదు అంటే నువ్వు ఏ విషయంలో సౌఖ్యం పొందినా ఉత్తదే. ఒకరోజు పెద్ద ఆయన నన్ను అడిగాడు, ఒక పూజారి,
సార్ మీరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చట్లేదన్నారు. అవునండి, మార్చట్లేదు. మీరు ఎంతమంది యూట్యూబ్లో నా మెసేజెస్ వింటున్నారు? ఒకవేళ ఇంతవరకు మీకు తెలియకపోతే యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేయండి. చాలామంది స్వామీజీలతో పెద్దలతో వాళ్ళ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం ఆ వీడియోస్ అన్నీ మీకు కనబడతాయి. కిరణ్ పాల్ మెసేజెస్ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చూడండి. చాలా సందేశాలు, అనేక ప్రశ్నలకు జవాబిస్తున్న వీడియోస్ మీకు కనబడతాయి. ఒక స్వామీజీ అడిగారు, మీరు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారని. నేను అన్నాను, లేదు సార్ అని. అవునా, మరి మేము పూజ చేస్తాం, మీరు చేస్తారా అన్నాడు. అవునండి, మేము కూడా దేవుణ్ణి పూజిస్తాం కదా, ఆరాధిస్తాం కదా అన్నాను. కాదు, మేము పూజలో వాడేవన్నీ మీరు వాడతారా అని అడిగాడు. అంటే క్రైస్తవ్యం పట్ల ఆయన అభిప్రాయం ఎలా ఉండిందో చెప్తున్నాడు. ఆయన అన్నాడు, మేము పూజలో కొబ్బరికాయ వాడతాం, మీరు వాడుతున్నారా చర్చిలో అన్నాడు. లేదు సార్ అన్నాను. మరి మేము పువ్వులు వాడతాం, మీరు వాడారా? లేదు సార్ అన్నాను. మేము అగరొత్తులు వాడతాం, హారతి వాడతాం, మీరు వాడారా? లేదు సార్ అన్నాను. మరి మీరు అన్నీ మార్చుకున్నట్టే కదా అన్నాడు. అప్పుడు నేను అడిగాను, కాదండి, కొబ్బరికాయ ఎందుకు కొడతారో మీకు తెలుసా అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎందుకు కొడతారు? దేవునికి సమర్పించాలి కాబట్టి కొడతారన్నాడు. కాదు, కొట్టడం వెనకాల ఉద్దేశం ఏమిటో మీకు తెలుసా? తెలియదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నేను చరిత్ర గ్రంథాలను పరిశీలించి చూశాను. ఇప్పటి వరకు 612 చరిత్ర గ్రంథాలు, మత గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ ధ్యానించి కూర్చున్నాను నేను. మీరు ఈ పుస్తకం చదివారనుకోండి మీకే అర్థమైపోతుంది ఎన్ని గ్రంథాలను పరిశీలించి మేము మీ కొరకు దీన్ని అందించాము. ఈ పుస్తకంలో మీకు ఆ విషయం అంతా దాగుంది. నేను అన్నాను, కొబ్బరికాయ ఎందుకు కొట్టేవాళ్ళంటే మన పెద్దలు, ఏ మనుషుడు ముట్టుకొని అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలి. ఏంటి కారణం? కారణం ఏమిటి? ఏ మనుష్యుడు ముట్టుకొని అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలి. ఎక్కడున్నాయి అలాంటి నీళ్ళు? ఒక కొబ్బరికాయలో అయితే ఏ మనిషి ముట్టడానికి కుదరదు. అందుకని కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను దేవునికి సమర్పించడం భక్తిలో భాగంగా చేరింది. నేనన్నాను, నువ్వు 1000 కొబ్బరికాయలు కొట్టినా ఆయన దిగొస్తాడో రాడో కానీ నీ కొబ్బరికాయ నీళ్ళ కంటే నా గుండెకాయ నీళ్లకు పవర్ ఎక్కువ. నా కన్నీళ్లను కూడా ఏ మనుషుడు ముట్టి అంటుకోలేదు, నా కన్నీళ్లకు దేవుడు దిగొచ్చేస్తాడు. కొబ్బరికాయ అర్థం ముట్టుకొని అంటుకొని నీళ్ళు ఇవ్వడం. అది నేను నా కన్నీళ్లతో సమర్పిస్తున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ అవసరమా అన్నాను. అవసరం లేదు సార్ అన్నాడు. ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టుకొని చట్నీ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కన్నీళ్లు కార్చి దేవుణ్ణి వేడుకుంటే దిగొచ్చేస్తాడు. కన్నీళ్లకు పవర్ ఎక్కువ కొబ్బరి నీళ్ళ కంటే. మరి హారతి అన్నాడు, మీరు కర్పూర బిల్ల వెలిగించేసి దేవుని వైపు ఇలా తిప్పితే అందరూ కళ్ళకద్దుకుంటారు. మేము వేదిక మీద నిలబడి దేవుని పని చేసి దిగితే అదే హస్తం మా మీద పెట్టండి అని అందరూ మమ్మల్ని ముందుకొచ్చేస్తారు. మమ్మల్ని కూడా వాళ్ళు హత్తుకున్నంత పని అవుతుంది. మా బ్రతుకే దేవునికి హారతి. మేము సజీవ యాగముగా సమర్పించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కర్పూరం బిల్ల కంటే మా బ్రతుకు సమర్పణ గొప్పది. మరి అగరత్తులు అన్నాడు. అప్పుడు నేనన్నాను, స్తుతి ధూపం వేస్తాం మేము. ఈ పొగ గాల్లో కలవచ్చు కానీ నా స్తుతి సింహాసనం చేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవఫలం సమర్పిస్తాం మేము. ఆమేన్. మరి పువ్వులు అన్నాడు, మా సాక్ష్య జీవితం పరిమళ సువాసన వలె ఉన్నది. పరిమళ సువాసన వల్లే మా సాక్ష్య జీవితం ఉన్నది. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. నేను అన్నాను, మీరు ఏది అక్షరార్థంగా చేస్తున్నారో దాని అసలు అర్థాన్ని మేము నెరవేరుస్తున్నాం. మా ఆరాధనలో కొబ్బరికాయ కంటే విలువైంది ఉంది, హారతి కంటే విలువైంది ఉంది, అగరొత్తుల కంటే విలువైంది ఉంది, తర్వాత పూల కంటే విలువైంది ఉంది. ఆమేన్. లోకం చేసేదాన్ని బట్టి మనం ఎప్పుడూ ఎవరిని తృణీకరించొద్దు. లోకం చేసేదాన్ని బట్టి మనం ఎప్పుడు ఎవరిని అవమానించొద్దు. వాళ్ళు చేసేవి నీకు అర్థం కాకపోతే దేవుడు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. మీరు చెప్పండి, విగ్రహారాధన అనగానే చాలామంది క్రైస్తవులు అపార్థం చేసుకోవడమో, లేదంటే చిరాకు పడ్డమో, లేదంటే విగ్రహారాధన చేసేవాళ్ళే తప్పు చేస్తున్నారు అనుకుంటూ ఉంటారా లేదా? అనుకున్నారా లేదా? అట్లాగా. కానీ నేను మిమ్మల్ని మాట అడుగుతాను, ఎందుకని వాళ్ళని మనం అపార్థం చేసుకోవాలి? ఎందుకని మనం వాళ్ళని కించపరచాలి? వాళ్ళు చేసే విగ్రహారాధన తప్పు అని నువ్వు చెప్పినప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళు. అది తప్పు అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? మీకు చెప్తాను అర్థమయ్యేటట్లు. మీకు పిల్లలున్నారా? ముఖ్యంగా కూతుర్లు ఉన్నారా? ఎవరికైనా
కూతుర్లు ఖచ్చితంగా బొమ్మలు అడుగుతారు కదా ఆడుకోవడానికి. హలో, అడగరా? అవును, బొమ్మ మాత్రమే అడిగి ఊరుకుంటారా? దానికి డ్రెస్సు, స్నానం, పౌడరు, ఈ అమ్మాయి తింటే దానికి పెడతారు, ఈ అమ్మాయి బర్త్డే అయితే దానికి బర్త్డే చేయాలా, ఈ అమ్మాయి జుట్టేస్తే దానికి జుట్టు వేయాలి, ఇన్ని పనులు చేస్తారు. అవునా? మళ్ళీ మధ్యలో అమ్మ దానికి ఒక పేరు కూడా, నామకరణ. బొమ్మకు ఒక పేరు పెడతారు. మా ఇంట్లో ఓ రాక్షసు ఉంది, దానికి రోజీ అని పేరు పెట్టి, దీనికి సంవత్సరానికి ఒక బర్త్డే అయితే ఈ బొమ్మకేమో 2 నెలలకు ఒక బర్త్డే చేసిద్ది ఆ అమ్మాయి. అవును, అప్పుడప్పుడు ఆ అమ్మాయి కూతురు మన దగ్గరకు వచ్చి, మమ్మీ అది టిఫిన్ తినమంటే తినట్లేదు మమ్మీ అంటే, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ఏయ్, నా కూతురు పెడితే నువ్వు తినవా? తిను నోరు మూసుకొని అని ఒక్కటి ఇచ్చినట్టు చేసి, ఇప్పుడు తింటుంది నాన్న పెట్టు అంటే, అప్పుడు ఈ అమ్మాయి పెట్టి, అవును మమ్మీ తినింది మమ్మీ. నేను అడుగుతున్నాను, బొమ్మ మాట్లాడిద్దా? నువ్వు బొమ్మతో ఎందుకు మాట్లాడినట్టు? ఎవరి సంతోషం కోసం? కూతురు సంతోషం కోసం. కానీ నీకు తెలుసు, ఒకరోజు కూతురు పెద్దదైనప్పుడు ఈ బొమ్మల్ని వదిలేస్తుంది. అవునా? అంతే, ఈ సమాజానికి జ్ఞానం కలిగినప్పుడు, సత్యం తెలిసినప్పుడు బొమ్మల్ని వదిలేసి ఆత్మతో ఆరాధించడం నేర్చుకుంటారు. అప్పటి వరకు ఎదురు చూడాలి. అదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఓపిక పట్టాలి. అప్పటి వరకు ప్రేమతోనే సువార్త చేయాలి. అందుకే ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. సంఘమా, నువ్వు కూడా లోకాన్ని ఎంతో ప్రేమించి అర్థం చేసుకో. ఎందుకంటే సత్యం చెప్పేవాడు ప్రేమతోనే చెప్పాలి అనే ఆజ్ఞ ఉంది. నువ్వు అది తప్పు ఇది తప్పు అనడం కాదు సువార్త. క్రీస్తుని అర్థమయ్యేటట్లు చేయి చాలు, సువార్త అర్థమయ్యేటట్లు చేయి చాలు, మిగతా అంతా ఆత్మదేవుడు చూసుకుంటాడు. ఒక వ్యక్తిని ఒప్పించడం ఎవరి పని? ఆయన ఒప్పిస్తాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థింపజేస్తాడు. పాపములు ఒప్పించే పని ఆయనది, సత్యం ఒప్పించే పని ఆయనది. క్రీస్తును ప్రభు అని ఒప్పుకునేటట్లు చేసేవాడు ఆయన. అది జరగాలంటే అటువైపు ఉన్న వాడికి మనం చెప్పేది నిజమే అని కనీసం ఒక్కసారైనా అనిపించాలి. ఇతను చెప్పేది కూడా నిజమేనండి అనిపించాలి. అప్పుడు సత్యం వ్యాపిస్తుంది. అసలు మనం చెప్పే సువార్తే వినడానికి ఇష్టపడట్లేదు సమాజం. ఎందుకని? వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన దగ్గర సరైన జవాబులు లేవు కాబట్టి. ఇంకా చాలు, దేవుని పిల్లలు ఈ లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలి. మీరు దేవుని జ్ఞానాన్ని ఈ లోకానికి పంచలేకపోతే మనం లోకానికి వెలుగెలా అవుతాం? సేవకులంగా మా కష్టం, మా కన్నీరు, మా ప్రార్థన, మా ఉపవాసాలు వ్యర్థం కావా? మీరు ఎదగాలి. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉండాలి. అందుకే ప్రతి ఆదివారం మీకు నచ్చింది విందామని, నచ్చినట్లు చెబితేనే విందామని కాదు, అయ్యా నువ్వు ఎలా చెబితే అలా వినడానికి వస్తున్నాం, నీ చిత్తం ఏమిటో మాతో మాట్లాడు ప్రభువా అని అడగండి. ప్రతి సేవకుని దేవుడు తన బూరలా వాడుకుంటాడు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వచ్చేదే నీ కోసం విందామని, ప్రభువా నా కోసం మాట్లాడవా, మా ఇంటి కోసం, మా కష్టాల కోసం, బాధల కోసం, ప్రమోషన్ల కోసం, గర్భఫలం కోసం మాట్లాడవా? ఏం మాట్లాడాలో కూడా నువ్వే చెప్పి మందిరానికి వస్తావు. ఇప్పుడు దేవుడు తన మనసు విప్పి నీతో ఎలా మాట్లాడతాడు? ఖాళీ హృదయాలతో రావాలి. తండ్రి మీరు ఏది మాట్లాడితే అది విందామని వస్తున్నాను. అలా వచ్చి చూడండి, ప్రతి సేవకుడు మండుతున్న బూరలో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడికి వచ్చి మీకు నచ్చింది విందామని, అప్పుల గురించి, బాధల గురించి ఓదార్పు పొందుదామని వస్తే ప్రతి ఆదివారం మేము చేసే బోధ ఏమైనా ఓదార్పు యాత్ర? ఎంతసేపు మిమ్మల్ని ఓదారుస్తానే బతకాలి మేము. మిమ్మల్ని ఓదార్చి మేము ఆరిపోతున్నాం, మీరేం వెలగట్లా. జ్ఞానమే వెలుగునిస్తుంది. దయచేసి వినండి. సేవకులు ఇలాంటి సభలు పెట్టడానికి కారణం, ప్రతి ఆదివారం ప్రసవ వేదన పడడం ఒకటే, మీరు దేవుని జ్ఞానంతో నింపబడాలి. మీరు దేవుని చిత్తంతో, దేవుని ఆలోచనతో నింపబడాలి. ఈ లోకం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పని ఏమిటో తెలుసా? ఈ లోకంలో దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండడం. ఎవరిలో దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుందో వాడు అన్ని విషయాల్లో వర్ధిల్లబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏది చేస్తే దైవ చిత్తం జరుగుతుందో అది చెయ్యాలి. చాలామంది అడుగుతారు, నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నేనంటాను, అలా అడగడం మానేసేయి. నా పట్ల దేవుని చిత్తం ఏమిటని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు. కానీ ఇంకొకరి దగ్గరకు వచ్చి నా పట్ల దేవుని చిత్తం ఏమిటని అడగడం కంటే కూడా ఏం చేస్తే నేను దేవుని చిత్తం చేయగలుగుతాను అని అడిగి చూడు, నీ బతుకు దేవుని చిత్తం అయిపోతుంది. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మీరు చెప్పండి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటని అడుగుతావా? ఏం చేస్తే దేవుని చిత్తం చేయగలుగుతానని అడగడం మంచిదా? నువ్వు ఆయన చిత్తం చేయడం నేర్చుకుంటే చాలు, అదే నీ జీవితం అయిపోతుంది. అదే నీ గొప్ప జీవితం దేవుడు ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరిని తృణీకరించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు. మీరు ఎందుకని ప్రసాదం తినరు, మీరు ఎందుకని మేము పెట్టేవి తినరు అంటే, మీరు పెట్టేవి అన్నీ తింటాం, కానీ ప్రసాదం ఎందుకు తినం? ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్నాం. మీకు తెలుసా, ప్రతిష్ఠించుకోవడం, దీక్షలో ఉండడం అనే మాట భారతదేశానికి తెలిస్తే నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టరు. మా బంధువుల పెళ్ళిళ్ళకు, చావులకు నేను వెళ్తుంటాను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు, ఏదైనా చావులకు వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళకైనా నేను వెళ్ళి వారిని ఓదార్చేటప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? కిరణ్ బాబు వచ్చాడు, కొంచెం జాగ్రత్త, ఆయన దీక్షలో ఉన్నాడు, దేవుని దీక్షలో బతుకుతున్నాడు ఆయన. వాళ్ళకు సమర్పణ, ప్రతిష్ట అంటే అర్థం కాల. ఏం చెప్తే అర్థమైంది? నిష్ఠ, దీక్ష అంటే అర్థమైంది. కిరణ్ బాబు వచ్చాడు, దీక్షలో ఉన్నాడు, ఆ అబ్బాయి దేవుని సేవ చేస్తున్నాడు, కొంచెం ఆయనకు చేసేవన్నిటిని సపరేట్ చేయండి అని చెప్పి ఒక ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగిపెట్టి, నేను వెళ్ళకముందే కడిగిపెట్టి నాకు సపరేట్గా వంట చేయిస్తూ ఉంటారు బంధువులు. వాళ్ళు నన్ను ఎందుకు అంత గౌరవించి ప్రేమిస్తున్నారు తెలుసా? వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాను కాబట్టి. నేను నిష్ఠలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, దేవుని కొరకు బతుకుతున్నానని. నువ్వు కూడా నీ బంధువులకు అర్థమయ్యేటట్లు చెప్పు. ఎవరు బాధపడరు, నిన్ను బాధ పెట్టరు, అందరు కలిసి ఉంటారు. నీలో ఉన్న సత్యం ఏదో ఒక రోజు వాళ్లకు అర్థమవుతుంది, అప్పుడు సత్యమే గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందే అడ్డు కూడా పెట్టేసావు, తలుపులు వేస్తే వాళ్ళు సువార్త వినకుండా. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళు, వాళ్ళ చావులకు వెళ్ళు, వాళ్ళ పేరెంటాలకు ఫంక్షన్లకు వెళ్ళు, కానీ తినకూడదు నువ్వు ఎందుకు తినవో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు. వాళ్ళతో పాటు కలిసి భోజనం కూడా చెయ్యి. నైవేద్యముగా బలిగా అర్పించింది తప్ప నువ్వు వాళ్ళతో అన్నీ తినొచ్చు. భోజనముల యందు ఏమీ లేదు, కృపను బట్టి ఏ హృదయము స్థిరపరుచుకో. ఇదంతా చెప్పిన తర్వాత చివరిగా ఒకటి చెప్పాలి మీకు. ఒక సేవకుల సదస్సులో ఇదంతా చెప్పి, వీటి వలననే ఈరోజు సంఘం అపార్థం చేయబడింది, మీ సంఘాలకు బోధించి త్వరగా సంఘాన్ని జ్ఞానంతో నింపండి అని అడిగాను. అప్పుడు చాలామంది సేవకులు, సేవకురాలు పశ్చాత్తాపడ్డారు. అన్న, చాలామంది పెద్దలు చెప్పిందే చెప్పుకుంటూ పోయాం, కానీ ఇంతగా ఆలోచించలేకపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీలోంచి మరలా మాతో మాట్లాడాడు అని అందరూ తీర్మానించుకునేటప్పుడు ఒక్క సేవకురాలు లేచింది. అన్నా, ఒక్క ప్రశ్న, ఈ ఒక్కదానికి నాకు జవాబు దొరకాలి, అప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను చేస్తూ వెళ్తాను. ఏంటమ్మా అన్నాను. అవును, మీరు చెప్పింది నిజమే, ఇలా తప్పుగా ప్రవర్తించి ఎందరో బంధువుల్ని పోగొట్టుకుని సువార్త విననివ్వకుండా చేశాం, నిజమే. ఇక నుంచి వీటిని మార్చుకుంటాం, కానీ ఒక ప్రశ్న. ఏంటమ్మా అని అడిగాను. అప్పుడు ఆవిడ అనింది, మా బాబాయ్ గారు దేవుని నమ్ముకోలేదు, కానీ ఆయన చావుకు మేము వెళ్ళాము, అయితే వంటలు ఎలా చేస్తున్నారబ్బా వీళ్ళు అని చూద్దామని ఆ పక్కకి వెళ్ళి చూసాము. ఓ టెంట్ కింద వంటలు జరుగుతున్నాయి. వంట మనిషి అంట ఆ పొయ్యికి పూజ చేస్తున్నాడంట. ఈమె వెళ్ళేలోపు పొయ్యికి ఏం చేశాడు? పూజ చేశాడంట. అదే పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి వంట స్టార్ట్ చేశాడంట. ఇప్పుడు ఆవిడ అడిగింది, అన్నా, పొయ్యికి పూజ చేసి ఆ పూజ చేసిన పొయ్యి మీద గిన్నె పెట్టి వంట చేశాడన్నా, నేను తినొచ్చా తినకూడదా అన్నా అని అడిగింది ఆవిడ. నేను అన్నాను, అసలు నువ్వేం చేసావు ముందు నాకు అది చెప్పన్నా. తినకుండానే వచ్చేసానన్నా అనింది. అప్పుడు నేనన్నాను, అవును, తినకుండా వచ్చేస్తే వాళ్ళు బాధపడలేదా అన్నాను. బాధపడ్డారన్నా, అందుకే మేము పిలిచినప్పుడు ఎప్పుడు మా ఫంక్షన్లకు వాళ్ళు రాలేదన్నా. ఫంక్షన్లకు రావడం కాదు, అసలు నిన్ను బట్టి క్రీస్తును కూడా ద్వేషించుంటారు వాళ్ళు, నిన్ను బట్టి సువార్తను కూడా ద్వేషించుంటారు వాళ్ళు. కాదన్నా, తినకూడదు కదా మరి నేను అది అనింది. ఏది తినకూడదు అన్నాను. పొయ్యి పూజ చేసిన పొయ్యి మీద చేసింది ఎలా తినాలి అనింది. మీరు చెప్పండి, ఆమె చేసింది కరెక్టేనా కాదా? పొయ్యికి పూజ చేసి దాని మీద వంట చేస్తే తినకూడదు అనుకుంది ఆవిడ. తినొచ్చా తినకూడదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు బలిగా అర్పించింది, నైవేద్యంగా సమర్పించింది తినొద్దని ఉందా? ఏదైనా ఒకదానికి పూజ చేసి దాని మీద ఏదైనా చేసిన తినకూడదని ఉందా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఒకవేళ పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే తినకూడదు అనేదే కరెక్ట్ అయితే, భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తినకూడదు? ఎందుకంటే పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే తినన్నావుగా, మరి భూమి పూజ చేసినాకే వరి వండింది, అప్పుడు నువ్వు తినకూడదుగా. ఎందుకు తింటున్నావు? నీకు నచ్చింది మాట్లాడేటప్పుడేమో లాజిక్ వస్తుందా?
అదే సత్యం వచ్చి ముందు నిలబడితేనేమో అర్థం చేసుకోలేము, అంగీకరించలేము. అంతెందుకండి, అంతెందుకు. నువ్వు ఏదైనా ఒక షాప్కి పొద్దున వెళ్ళావనుకో, షాప్ తెరవగానే షాపులో అమ్మేవాడు ఏం చేస్తాడు? తమ ఇష్టదైవానికి అగరత్తులు వెలిగించి ఇటు తిప్పింది కాక ఇదంతా తిప్పి ఆ తర్వాత నీకు కావాల్సింది ఇస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం కొనుక్కోవద్దు కదా మరి, అవునా? ఇప్పుడు బట్టల షాపే ఉంది, ఏ బట్టల షాప్లోనైనా వాళ్ళు ఇష్టదైవానికి మొక్కకుండా అమ్మడం స్టార్ట్ చేస్తారా? ఆ లెక్క ప్రకారం నువ్వేం కొనుక్కోకూడదు. మరి ఎందుకు కొనుక్కుంటున్నావు? ఇక్కడ ఉన్న మైక్ సిస్టమ్ కానీ, లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ కంపెనీస్లో వాళ్ళు తమ ఇష్టదైవాన్ని మొక్కినాకే అమ్మడం ప్రారంభిస్తారు. ప్రభుత్వం వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారు, డ్యామ్ గేట్లు. హలో, ప్రభుత్వం వాళ్ళు డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారు. పూజ చేయకుండా గేట్ ఓపెన్ చేస్తారా? మరి ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు, మరి ఎందుకు తాగుతున్నావు? ఈ వీచే గాలి ఉంది కదా, భారతదేశంలో హైందవ సహోదరులు ఈ గాలిని వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం పీల్చకూడదు, అప్పుడు కదా చచ్చూరుకుంటావు. ఎంత బుద్ధి లేని ఆలోచనలతో అందరికీ శత్రువులు అవుతారండి, ఎంత తెలివి తక్కువతనం. ఆ వంట చేసే వ్యక్తులను మీరు అడగండి, నేను అడిగాను, ఏవండి మీరు ఎందుకని పొయ్యికి పూజ చేస్తారని అడగండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు సార్, ఆయుధ పూజ, వాహన పూజ లాంటివి చేసుకుంటారు కదా సార్, మా వృత్తి ధర్మం సార్ ఇది. ఓ అగ్నిదేవుడా, వినండి, ఓ అగ్నిదేవుడా వంట ప్రారంభిస్తున్నాం, ముగిసే వరకు మాకు సహాయం చేయవా అని అడుగుతారంట, అంతే. అంతేగాని అగ్నిదేవుడా పోయిందంతా నీకే అనేం సమర్పించరు వాళ్ళు. మనం అర్థం చేసుకోవడం చేత కాదు, అర్థమయ్యేటట్లు చెప్పడం చేత కాదు. శత్రువులం అయిపోతున్నాం లోకానికి. ఇప్పుడు చెప్పండి, తెలివి తక్కువతనం ఎక్కడుంది? మరి లోకానికి వెలుగు ఎవరు అవ్వాలని బైబిల్ చెప్పింది? ఎక్కడుంది వెలుగు మనలో? విచిత్రం ఏమిటంటే చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం మనం, కానీ ఇంకా మనమే వెలుగు కాల. ఎప్పుడవుతాం మనం వెలుగు? దేవుని సత్యము, దేవుని జ్ఞానం మనకు వివేకం అనుగ్రహించినప్పుడు మనం ఈ లోకానికి వెలుగు అవుతాం, లోకానికి తీర్పు తీరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇలాంటి సంగతులు ఎన్నో ఈ పుస్తకాల్లో ఉన్నాయి. దాదాపుగా 5 పుస్తకాలు మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదిగోండి మీ చర్చ్ ఎదురుగానే దాన్ని పెట్టారు. ఎప్పుడైనా లైట్ వెనక వైపు నుంచి ఉండాలి అని చెప్తుంటాను, ఎందుకంటే 10 మంది వస్తే అక్కడ చీకటి ఏర్పడుతుంది. బుద్ధి మోకాల్లోంచి ఒకసారి తల్లోకి వస్తే వెంటనే మీరు స్టైల్ మార్చండి, అక్కడి నుంచి మీరు రూట్ మార్చండి. అది కాబట్టి 5 పుస్తకాలు ఉన్నాయి, వీటిని తప్పకుండా సంపాదించుకోండి. ఎందుకంటే ఈ మనిషి రేపు మీకు కనబడకుండా మట్టిలో కలవచ్చు, ఏ రోజైనా ఈ భూమి నుంచి మనిషి వెళ్ళిపోవచ్చు, కానీ మనిషిలో పెట్టిన దేవుని జ్ఞానం ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇవి పుస్తకాల రూపంలో ముద్రించబడ్డాయి. వీటిని చదివి గ్రంథాన్ని బాగా అర్థం చేసుకొని మీ భక్తిని బాగా పెంచుకొని మీ సంఘానికి బలమైన స్తంభాలుగా మారి మీ వల్ల ఈ ప్రాంత రక్షణ కలుగుగాక.